ఇప్పుడు డేటా అనలిస్ట్ ఫ్రెషర్కి 6 ఫిగర్ శాలరీ కూడా రావచ్చు. యాజ్ అ ఫ్రెషర్గా లేదా ఫర్ సపోజ్ నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవుతున్నా ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా డేటా అనలిస్ట్? యాజ్ ఎ ఫ్రెషర్ కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి డేటా అనలిస్ట్కి ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ బేసిక్గా అయితే మెయిన్లీ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేది మ్యాథమెటిక్స్ ఏదైతే చెప్పారో అది ఎంత ఉండాలి? మ్యాథమెటిక్స్ అంటే ఏదో హై లెవెల్ మ్యాథమెటిక్స్ అవసరం లేదు. ఎంత ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు యాజ్ అ డేటా అనలిస్ట్? ప్యాకేజ్ వచ్చేసి ఫ్రెషర్కి 6 ఫిగర్ శాలరీ కూడా రావచ్చు. ఏమేమి స్కిల్స్ కావాలి ఫర్ డేటా అనలిస్ట్ అండ్ ఎన్ని మంత్స్ పట్టొచ్చు మేబీ ఒక బిగినర్కి? ఎన్ని మంత్స్ పడతాయి అంటే అరౌండ్ 5 to 6 months పట్టొచ్చు. బేస్డ్ ఆన్ యువర్ కన్సిస్టెన్సీ. స్కూల్స్ జాయిన్ అయ్యాక నాకు ఈజీగా ప్లేస్మెంట్స్ దొరికాయి కాబట్టి తొందరగా వచ్చేసింది. ఫర్ సపోజ్ యూట్యూబ్లో కూడా చాలా రిసోర్సెస్ ఉంటుంటాయి కదా, అక్కడ చూసి నేర్చుకోవడం బెటర్. మీరేం చెప్తారు? యూట్యూబ్ నుంచి నేర్చుకోవాలంటే ఈ రోజు మనతో ఉన్న స్టూడెంట్ మాస్టర్స్ ఇన్ స్టాటిస్టిక్స్ అయిపోయిన తర్వాత తన ప్లేస్మెంట్స్ కోసం ఎంతో కష్టపడినా ఒక టెక్నికల్ రిలేటెడ్ క్యాంపస్ ప్లేస్మెంట్ అనేది తెచ్చుకోలేకపోయాడు. అండ్ ఇంటర్వ్యూస్కి ట్రై చేసినా కూడా రాలేదు. తను మనలాగానే ఒక యావరేజ్ స్టూడెంట్ నాన్ టెక్నికల్ జాబ్ చేస్తూ వీకెండ్స్ లో చదువుకుంటూ 200% హైక్ అనేది తెచ్చుకొని ఒక టెక్నికల్ జాబ్ అనేది డేటా అనలిస్ట్ గా తెచ్చుకున్నాడు ఇన్ AON కంపెనీ. తన పేరు వస్తేప్పటికి పృథ్వీ. అండ్ ఈ రోజు మనం ఈ వీడియోలో మీరు డేటా అనలిస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, యాజ్ అ ఫ్రెషర్ లేదా మీరు ఆల్రెడీ ఏదో ఒక జాబ్ చేస్తున్నారు కెరియర్ స్విచ్ అవ్వాలి అన్నా కూడా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అవబోతుంది. ఎందుకంటే స్టడీస్ లో యావరేజ్ గా ఉండి కోడింగ్ స్కిల్స్ అంత లేని స్టూడెంట్ పాడ్కాస్ట్ అనమాట ఇది. సో ఎక్కువ లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ విత్ దిస్ పాడ్కాస్ట్. సో హాయ్ పృథ్వీ గారు. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఇంకా టెక్నికల్ జాబ్ రావాలంటే లైక్ ఫర్ సపోజ్ డేటా అనలిస్ట్ అవ్వచ్చు, ఇంకా మొత్తం ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది ఉండాలి, మ్యాథమెటిక్స్ బాగా చేసి ఉండాలి అని చెప్పేసి అనుకుంటుంటారు, టాపర్ అయి ఉండాలని చెప్పేసి. కాకపోతే మీ జర్నీ, మీరు ఒక యావరేజ్ స్టూడెంట్ అని చెప్పేసి చెప్పారు. సో మీ యావరేజ్ స్టూడెంట్ యొక్క జర్నీ ఏదైతే ఉందో, ఒక యావరేజ్ స్టూడెంట్ యొక్క జర్నీ ఫ్రమ్ హిజ్ ప్లేస్మెంట్స్ కోసం స్ట్రగుల్స్ అవ్వచ్చు, ఇంటర్న్షిప్ తర్వాత లేదా ఫర్ సపోజ్ మొత్తం అన్ని స్ట్రగుల్స్ అవ్వచ్చు, ఆ ఫెయిల్యూర్ టు సక్సెస్ జర్నీ ఏదైతే ఉందో యాజ్ అ డేటా అనలిస్ట్ అట్ AON మీ జర్నీని నాతో షేర్ చేయండి. స్వరూప్, మీరు చెప్పినట్టే నేను ఒక యావరేజ్ స్టూడెంట్. సో నేను MSc స్టాటిస్టిక్స్ పాండిచేరి యూనివర్సిటీ నుంచి చేశాను. అది చేశాక వీ డిడ్ంట్ గెట్ ఎనీ ప్లేస్మెంట్స్. నాకే కాదు, ఆల్మోస్ట్ మా క్లాస్లో ఎవరికి దొరకలేదు ప్లేస్మెంట్స్. సో తర్వాత జాబ్స్ అప్లై చేస్తూ ఉన్నాను ఆన్లైన్లో, నౌకరీలో కానీ దీంట్లో కానీ అప్లై చేస్తూ ఉన్నాను. బట్ ఇంటర్న్షిప్స్ కూడా అప్లై చేశాను. ఫ్యూ మంత్స్ వరకు రాలేదు. తర్వాత ఫ్యూ మంత్స్ తర్వాత ఒక ఇంటర్న్షిప్ చేశాను. ఒక ఇంటర్న్షిప్స్ 3 months వరకు చేశాను. బట్ అది ఫుల్ టైం అవ్వలేదు ఫర్ సమ్ రీజన్. తర్వాత మళ్ళీ జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటుంటే ఫ్యూ మంత్స్ తర్వాత కోవిడ్ రావడం జరిగింది. ఆ కోవిడ్ రావడంతో మార్కెట్ డౌన్ అయిపోవడం వల్ల ఇంకా వచ్చే కాల్స్ కూడా తక్కువ అయిపోయాయి. మేబీ మొత్తం ఆగిపోయాయి అనుకోవచ్చు. తర్వాత ఇంకా ఏం చేయాలో అర్థం కాక నేను నాన్ టెక్నికల్ జాబ్ జాయిన్ అయ్యాను. నాన్ టెక్నికల్ జాబ్ చేస్తూ ఒక ఫ్యూ మంత్స్ వరకు అదే క్యారీ ఆన్ అవుతూ ఉన్నాను. బట్ తర్వాత ఇంకా మళ్ళీ డేటా సైన్స్లో మూవ్ అవ్వాలని చెప్పేసి నేను చాలా రోజులు నా సొంతంగా కూడా ట్రై చేశాను. ఆన్లైన్ నేర్చుకుంటూ యూట్యూబ్లో కానీ లేదా వేరే ప్లాట్ఫామ్స్లో కానీ నేర్చుకుంటూ ట్రై చేశాను. మళ్ళీ కాల్స్ కొన్ని రోజులు వచ్చాయి, బట్ తర్వాత మళ్ళీ ఆగిపోయాయి. సో ఇంకా అలా కాదు, ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. బేస్డ్ ఆన్ దేర్ కరికులం అండ్ బేస్డ్ ఆన్ దేర్ ప్లేస్మెంట్స్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి డేటా అనలిస్ట్ గురించి నేర్చుకొని ఒక 6 months నేర్చుకున్నాక 8th month నాకు జాబ్ ప్లేస్మెంట్ అయింది. నా కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ డేటా అనలిస్ట్ అట్ AON. సో ఇప్పుడు మీ సైడ్ నుంచి ఒక ఫ్రెషర్ బయట ఉన్నాడు, వాడికి ఏం తెలియదు, లైక్ నాకు జాబ్ రావాలి ఇంకో 6 monthsలో 8 monthsలో అని చెప్పేసి అనుకుంటున్నాను. సో తనకి మీరు ఏం రోడ్ మ్యాప్ ఇస్తారో, లేదా ఫర్ సపోజ్ ఎలా చూస్ చేసుకోవాలి, లేదా ఏం చూస్ చేసుకోవాలి అనేది ఎలా చెప్తారు మీకు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్రెషర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఏం చేయాలో అర్థం కాకుండా టెక్నికల్ జాబ్స్ కోసం వెతుకుతుంటే మార్కెట్లో ఎలాంటి జాబ్స్ ఉన్నాయి అనేది ఫస్ట్ కనుక్కుంటే బెస్ట్. సో దానికోసం చాలా యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి. ఎలాంటి కెరియర్స్ వెళ్తే మనకి సూటబుల్గా ఉంటుంది అనేది డిసైడ్ చేసుకోవాలి. అది డిసైడ్ చేసుకోవడానికి అట్లీస్ట్ మినిమం కొంచెం అన్న ఐడియా దాని గురించి, మేబీ రీడ్ సమ్ ఆర్టికల్స్ అబౌట్ ద కోర్సెస్ యూ హ్యావ్ ఇన్ ద మార్కెట్ అండ్ వాచ్ సమ్ యూట్యూబ్ వీడియోస్ ఆన్ ఇట్ ఫ్రమ్ ఎ గుడ్ కంటెంట్ క్రియేటర్, మేబీ లైక్ స్వరూప్. మీ ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు నీట్గా, వాళ్ళ దగ్గర నుంచి అసలు ఏంటిది అనేది నేర్చుకొని దాని తర్వాత నీకు దేంట్లో అయితే ఇంట్రెస్ట్ అనిపిస్తుందో దాంట్లోకి ఇంకొంచెం డెప్త్గా తెలుసుకోవడానికి ట్రై చేయాలి. తర్వాత ట్రై చేశాక మీ నుంచి ఎంత నేర్చుకోగలుగుతున్నారో అంత నేర్చుకుని తర్వాత ఒక మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే బెటర్ అని నా సజెషన్. బట్ ఇఫ్ యూ కెన్ క్రాక్ బై యువర్ ఓన్ ఇట్స్ గుడ్. బట్ నాకు అయితే కష్టం అనిపించింది. నా ఓన్గా నేను ఆల్మోస్ట్ చాలా రోజులు స్ట్రగుల్ అయ్యాను. సో నేను ఓడిన్ స్కూల్ జాయిన్ అయ్యాను. ఓడిన్ స్కూల్లో 6 months కోర్స్ చేస్తే ఇట్ వాస్ గుడ్. దెర్ వర్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇట్. సో దానివల్ల చాలా హెల్ప్ అయింది నాకు. వాళ్ళు ప్లేస్మెంట్స్ కూడా బాగా ఇచ్చారు కాబట్టి తొందరగా జాబ్ వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు ఒక స్టూడెంట్ ఫర్ సపోజ్ మీలాగనే డేటా అనలిస్ట్ అవ్వాలనుకుంటున్నారు. సో మీరు ఏదైతే కెరియర్ పాత్ చెప్పారో అవి చూస్ చేసుకోవాలి, ఒకటి పర్ఫెక్ట్ చూసి బయట. సో మీలాగా ఒక డేటా అనలిస్ట్ అవ్వాలి AONలో, లేదా ఫర్ సపోజ్ ఇంకెక్కడైనా కూడా ఒక డేటా అనలిస్ట్ అవ్వాలి. సో యాజ్ అ బ్రదర్ ఆర్ సిస్టర్ వాళ్ళకి సజెషన్ ఇవ్వాలంటే మన వ్యూవర్స్కి
వాళ్ళకి మీరు ఏం రోడ్ మ్యాప్ సజెస్ట్ చేస్తారు ఫర్ అ డేటా అనలిస్ట్? సో దీన్ని నేను సజెస్ట్ చేస్తాను, మీ రోల్ నుంచి స్టార్ట్ చేయండి. అంటే మీ రోల్ యాక్చువల్గా డేటా అనలిస్ట్ ఏం చేస్తారు అనేది, ఫ్రమ్ దేర్ యూ కెన్ ప్రొసీడ్. లైక్ ఓవర్ టు యూ. యాక్చువల్గా డేటా అనలిస్ట్ ఏం చేస్తారంటే, ఫర్ సపోజ్ యూఆర్ ఇన్ సూపర్ మార్కెట్, యూ గెట్ అ బిల్. మీరు ఏమేమి కొన్నారు అనేది బిల్ వస్తుంది కదా. ఆ బిల్స్లో కేటగిరీస్ ఉంటాయి. ఫర్ సపోజ్ యూ బాట్ సమ్ స్నాక్స్ ఇస్ వన్ కేటగిరీ, క్లోతింగ్ ఇస్ అనదర్ కేటగిరీ. ఇలా కేటగిరీస్ ఏదైతే ఉంటాయో వాళ్ళని డేటా మేము కలెక్ట్ చేస్తున్నాం. నువ్వు ఏమేమి కొన్నావు అనేది, కస్టమర్ ఏమేమి కొంటున్నాడు, ఏది మనకి స్టాక్ తక్కువ ఉంది. సో ఇలాంటిది ఒకప్పుడు ఎక్సెల్లో చిన్న డేటాతో అయిపోతుండే. సో ఫర్ బిగ్ బిజినెసెస్ దిస్ కైండ్ ఆఫ్ బిగ్ డేటా ఎక్సెల్ కెనాట్ హ్యాండిల్ ఇట్. ఫర్ దట్ వీ యూస్ SQL డేటాబేసెస్. ఈ డేటాబేసెస్లో ఇంత స్టోరేజ్ కెపాసిటీకి మనం క్వైరీస్ రాస్తాం, SQL క్వైరీస్ లాంటి. దానికోసం SQL నేర్చుకోవాల్సి వస్తుంది. దాన్ని మళ్ళీ మనము SQL క్వైరీస్లో రాసి టేబుల్ ఫార్మాట్లో మనం చూపిస్తే నార్మల్ వాళ్ళకి అర్థం కాదు కదా. సో అది అర్థం చెప్పడానికి మనం టాబ్లూ లాంటిది లేదా పవర్ BI లాంటిది విజువలైజేషన్ టూల్ ఉంటుంది, అది నేర్చుకుంటాం. దాంతో ఈజీగా మనము డాష్ బోర్డ్స్ అంటే టు ఎక్స్ప్లెయిన్ నీట్లీ త్రూ గ్రాఫ్స్ బిజినెస్లో ఎలాంటి గ్రోత్ ఉంది, ఏ కేటగిరీలో సేల్స్ ఎక్కువ ఉన్నాయి, ఇలాంటివి చూపించడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి సో వీ యూజ్ దీస్ కైండ్ ఆఫ్ విజువలైజేషన్ టూల్స్. సో దాంట్లో ఇంకా అడ్వాన్స్ వెళ్ళాలంటే వాట్ కైండ్ ఆఫ్ ఆర్డర్స్ వీఆర్ గెటింగ్, ఇంకా మనం దాంట్లో ప్రోగ్రామింగ్ చేసి ఎలాంటి ప్రోడక్ట్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయి అని ప్రిడిక్ట్ చేసుకోవడానికి ఒక మోడల్ డెవలప్ చేయొచ్చు. సో దానికోసం వీ లెర్న్ పైథాన్ టు మేక్ ద ప్రోగ్రామ్ ఫర్ దట్ మోడల్. ఆ మోడల్ ఎలా వస్తుందంటే మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ఎగ్జాంపుల్ విచ్ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ బిగ్గర్ థింగ్స్ వి డీల్ విత్. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఎగ్జాంపుల్లో మొత్తం అంతా ఇక్కడ ఓవరాల్గా సమ్మరీ చేసి ఏమేమి స్కిల్స్ కావాలి ఫర్ అ డేటా అనలిస్ట్, స్టార్టింగ్ ఫ్రమ్ పైథాన్ చెప్పారు, SQL చెప్పారు, ఇంకా చాలా చెప్పారు, విజువలైజేషన్ కూడా. సో అవన్నీ ఏంటి ఒకసారి సమ్మరీ చేయగలరు? అండ్ ఎన్ని మంత్స్ పట్టచ్చు మేబీ ఒక బిగినర్కి ఇవన్నీ చేయడం? రైట్, స్టాటిస్టిక్స్ బేసిక్స్, ప్రాబబిలిటీస్ బేసిక్స్ ఉంటే సరిపోతుంది. పైథాన్ పాండాస్ అండ్ NumPy లాంటి లైబ్రరీస్ నేర్చుకుంటే సరిపోతుంది. మళ్ళీ SQL మంచిగా రావాలి, లాట్ ఆఫ్ SQL వైల్ డీలింగ్ విత్ డేటా. So visualization tool, any visualization tool like Power BI or Tableau, mostly in market nowadays. These things are enough for a fresher to join the data analyst. For advanced things, you may learn machine learning and NLP. All these are something advanced. Any months padtayi ante around 5 to 6 months పట్టచ్చు, based on your consistency. మీరు రోజు నేర్చుకుంటే తొందరగా నేర్చుకోవచ్చు. మేబీ ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నారు అంటే వీకెండ్స్లోనే చేయాలి, లేదా డైలీ ఒక 1 hour చేయగలుగుతున్నారు అంటే 6 months పట్టొచ్చు అని. ఇప్పుడు మీరు నాన్ టెక్నికల్ జాబ్ చేస్తే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి అన్నారు కదా, ఓడెన్ స్కూల్. సో ఇప్పుడు మీరు ఎంత టైం పెట్టేవారు అంటే బేసిక్గా అక్కడ, అండ్ కరికులం ఇవన్నీ మీరు ఏవైతే చెప్పారు ఇప్పుడు ఇవన్నీ? ఓడెన్ స్కూల్స్లో అయితే వీకెండ్స్లో ఉంటుండే క్లాసెస్. సో వీకెండ్స్లో 6 hours క్లాసెస్ ఉంటుండే. సో ఫస్ట్ 3 hours వుడ్ బి ఆన్ టెక్నికల్ థింగ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు సబ్జెక్ట్. దాంట్లో పైథాన్, స్టాటిస్టిక్స్, మషిన్ లెర్నింగ్ అండ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ నేర్పిస్తుండే. అండ్ అనదర్ 3 hours వుడ్ బి ఫర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఫ్రమ్ బేసిక్స్. ఎలా మాట్లాడాలి, ఎలా ఒక ఈమెయిల్ ఎలా రాయాలి, కంపెనీలో ఇంటర్వ్యూ ఎలా ఇవ్వాలి, మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఉండేవి మాకు, అండ్ ప్రజెంటేషన్ ఇవ్వడం కానీ, ఇలా 3 hours వీకెండ్స్లో చేస్తుండే. అదర్ దెన్ దట్ ఇన్ ద వీకెండ్స్ వీ యూస్ టు గెట్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ ద క్లాసెస్ విచ్ వీ హ్యావ్ లెర్న్. ఆ ప్రాజెక్ట్స్ అన్ని వీక్ డేస్లో అట్లీస్ట్ ఒక 1 hour కూర్చొని రోజు చదువుకుంటుండే నేను, లేదా చేస్తుండే, ప్రిపేర్ అవుతుండే. సో ఆ ప్రాజెక్ట్స్ చేస్తే ఆల్మోస్ట్ మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. బేసిక్గా మనం చదువుకుంటూ పోతే మనకి తొందరగా ఎక్కదు. అదే ప్రాజెక్ట్స్ చేస్తున్నామంటే మనం ప్రాక్టికల్గా దానిపైన వర్క్ చేస్తాం కాబట్టి, సో ఇట్ వుడ్ బి మోర్ లైక్ యు ఆర్ యాక్చువల్లీ వర్కింగ్ దెన్ లెర్నింగ్. దట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్. సో ఆ ప్రాజెక్ట్స్ బేస్ పైన మాకు మార్క్స్ ఇస్తుండే. వీ గెట్ టు నో వేర్ వీ స్టాండ్ ఫ్రమ్ దోస్ మార్క్స్. మేబీ ఎంత ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, మాకు నేను ఎక్కడ ల్యాగ్ అవుతున్నాను అనేది అర్థమయ్యేది. దానివల్ల నాకు చాలా హెల్ప్ అయింది. ఇంకా లింక్డ్ఇన్, రెజ్యూమే ఇవన్నీ కూడా ప్రిపేర్ ఎలా చేయాలనేది. సో ఇవి కూడా నాకు క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ అన్నారు, రెజ్యూమే అన్నారు, ఇంటర్వ్యూ అన్నారు. సో ఫస్ట్ మ్యాథమెటిక్స్ ఏదైతే చెప్పారో అది ఎంత ఉండాలి? ఎందుకంటే నాకు చాలా క్వశ్చన్స్ వస్తాయి. మ్యాథమెటిక్స్ ఫుల్ ఉండాలి, లేదా ఫర్ సపోజ్ హై లెవెల్ ఉండాలి. మీరు మెన్షన్ చేశారు, బట్ క్లియర్గా క్వశ్చన్తో మీరు ఆన్సర్ చేసేయండి. సో మ్యాథమెటిక్స్ అనేది ఎస్, స్టాటిస్టిక్స్ ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ అంటే ఏదో హై లెవెల్ మ్యాథమెటిక్స్ అవసరం లేదు. బేసిక్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఎనఫ్, అండ్ ఇట్స్ మోర్ అబౌట్ స్టాటిస్టిక్స్ దెన్ మ్యాథమెటిక్స్, కోర్ మ్యాథమెటిక్స్. సో ఇప్పుడు యాజ్ అ ఫ్రెషర్గా, లేదా ఫర్ సపోజ్ నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవుతున్న ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా డేటా అనలిస్ట్లో? యాజ్ ఎ ఫ్రెషర్ కొంచెం కష్టంగానే ఉంటుంది. చాలా రోజులు పట్టొచ్చు. ఆన్లైన్లో మీరు సొంతంగా అప్లై చేసుకొని, చాలా ప్లాట్ఫామ్స్, నాకరీ లాంటి ప్లాట్ఫామ్స్లో అప్లై చేసుకొని
చాలా టైం పట్టొచ్చు. నేను కూడా చాలా రోజులు ట్రై చేశాను, నాకు రాలేదు. మేబీ మీరు ఇంటెలిజెంట్ అయి ఉంటే వచ్చేస్తుందేమో, బట్ ఐ వాజ్ నాట్ సో ఇంటెలిజెంట్. సో ఐ హ్యాడ్ టు వెయిట్ ఫర్ లాంగ్ టైమ్. సో మేబీ రెఫరల్స్ ఉంటే దట్ వుడ్ హెల్ప్, రెఫరల్ త్రూ జాబ్ రావచ్చు. ఇప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి డేటా అనలిస్ట్కి ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు? బేసిక్గా మీ ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్ నుంచి అయినా ఇప్పుడు మీరు శాంపిల్స్ అనేవి చెప్పచ్చు. అండ్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడం ఎలా? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డిపెండ్స్ ఆన్ కంపెనీ టు కంపెనీ, వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉన్నది అనేది చూసుకుంటారు. సో బేసిక్గా అయితే మెయిన్లీ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేది స్టాటిస్టిక్స్, ఫస్ట్లీ దెన్ పైథాన్, ఎస్క్యూఎల్ క్వైరీస్. ఇవి 3 మెయిన్ ఉంటుంది. ఆబ్వియస్లీ మీ ప్రాజెక్ట్ అడుగుతారు, మీకు కాన్ఫిడెన్స్ చూస్తారు. ప్రాజెక్ట్ చాలా నీట్గా ఉండాలి అండ్ యూ షుడ్ బి నోయింగ్ ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్. ఎండ్ టు ఎండ్ మీరు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్క డీటెయిల్ తెలిసి ఉండాలి ప్రాజెక్ట్లో. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను చేసిన ఇన్స్టిట్యూట్లో వాళ్ళు చాలా ప్రాజెక్ట్స్ చేయించారు. లాస్ట్లో ఒక క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అని ఉండేది. దాంట్లో ఇన్ని రోజులు చేసిన అన్ని కాన్సెప్ట్స్, అన్ని ప్రాజెక్ట్స్ కలిపి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉండేది. సో ఆ ప్రాజెక్ట్ వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. ప్రాజెక్ట్స్ అంటే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మనకి కేగుల్ అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ కేగుల్ వెబ్సైట్లో మీకు చాలా డేటా అనలిటిక్స్, ఇంకా డేటా సైన్స్, మషిన్ లెర్నింగ్, ఎన్ఎల్పి, ఇవన్నీ ప్రాజెక్ట్స్ దొరుకుతాయి. మేబీ మీరు అక్కడ కూడా ఫ్రెషర్స్ ఎవరైనా కూడా లేదా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కూడా అక్కడ చాలామంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అండ్ యూ హ్యావ్ హ్యాకథాన్స్ టు ప్రాక్టీస్. తెచ్చుకుంది ఓడిన్ స్కూల్స్లో కాబట్టి ఓడిన్ స్కూల్స్లో ఒక వెబ్సైట్ ఉండేది. దాంట్లో మేము చేసిన ప్రాజెక్ట్స్ అన్ని మ్యాండేటరీ ప్రాజెక్ట్స్ ఉండేవి. సో ఎవ్రీ వీక్ ఒక 1 or 2 మ్యాండేటరీ ప్రాజెక్ట్స్ ఉండేది. దట్ ఈస్ సంథింగ్ గుడ్ అబౌట్ ఓడిన్ స్కూల్. మనం కష్టపడితే వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో దట్ విల్ డెవలప్ అవర్ ఓన్ స్కిల్స్. అట్ ద సేమ్ టైమ్ విల్ గెట్ ఇన్పుట్స్ టు ఇంప్రూవ్. పృథ్వీ గారు, ఇప్పుడు ఒక యావరేజ్ స్టూడెంట్ ఉన్నాడు. ఫర్ సపోజ్ యూట్యూబ్లో కూడా చాలా రిసోర్సెస్ ఉంటుంటాయి కదా, అక్కడ చూసి నేర్చేసుకోవడం బెటరా? లేదా ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్, ఏదైనా అవ్వచ్చు, ఈ ఇన్స్టిట్యూట్ కూడా చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి వీళ్ళకి, ఇక్కడ నుంచి నేర్చేసుకోవచ్చా? యూట్యూబ్ నుంచి నేర్చుకోవాలంటే ఎస్. ఫస్ట్ మీరు అసలు నేను ఫస్ట్ చెప్పినట్టు అసలు ఏంటి డేటా అనలిస్ట్, ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోవడానికి ఎస్ యూ కెన్ డెఫినెట్లీ వాచ్ యూట్యూబ్ వీడియోస్. బట్ స్కిల్ ఐడెంటిఫై చేసుకోవడానికి డేటా అనలిస్ట్ నాకా కాదా అని చెప్పేసి ఐడెంటిఫై చేసుకోవడానికి ఓకే, కానీ జాబ్ కావాలంటే అదే చెప్తున్నాను. సో ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోవడానికి ఓకే, బట్ వైల్ కమింగ్ టు జాబ్ అండ్ లెర్నింగ్ డేటా అనలిస్ట్ ఆర్ డేటా సైన్స్, యూట్యూబ్లో చాలా కంటెంట్ ఉంది. యూ హ్యావ్ వెరీ డిస్ట్రాక్షన్స్ మేబీ. అండ్ యూట్యూబ్లో చాలా లెంతీ కూడా చేస్తారు. మేబీ వీడియో కొంచెం ఎక్కువసేపు చూడాలని లెంతీ కూడా చేయొచ్చు. మేబీ ఫ్రెషర్కి అవసరం లేనిది కూడా ఎక్కువ చెప్పేస్తారేమో. సో విచ్ ఐ ఫీల్డ్. సో కొంచెం లిమిటెడ్గానే చూస్తే చాలు. ఇంకా ఇన్స్టిట్యూట్స్కి వస్తే అమీర్పేటలో చాలా ఉన్నాయి, మీరు వెళ్ళి చేస్తారంటే. బట్ ప్లేస్మెంట్స్ ఎంత ఇస్తారో నాకు తెలీదు. మోస్ట్లీ అమీర్పేటలో ప్లేస్మెంట్స్ అంటే కొంచెం తక్కువనే అనుకుంటున్నాను నేను. సో నేను చూస్ చేసుకుంది ఎలా అంటే బేసికలీ నేను ఫస్ట్ కరికులం చూసుకున్నాను. ఓడిన్ స్కూల్స్లో వాళ్ళు కరికులమ్స్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి ప్రాజెక్ట్స్ చేపిస్తున్నారు, ఇంకా ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, మనకి ఎండ్ ఆఫ్ ద డే ఏదున్నా ప్లేస్మెంట్స్, రెఫరెన్స్, వాళ్ళకి ఎంతమంది ప్లేస్ అయ్యారు వాళ్ళ త్రూ అనేదే ఇంపార్టెంట్ కదా. సో వాళ్ళు ఎంత జెన్యూన్ అనేది ఫస్ట్ తెలుసుకొని తర్వాత జాయిన్ అయ్యాను. ఫ్రెషర్కి ఇప్పుడు డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్ ఫ్రెషర్కి డీసెంట్ ప్యాకేజ్ ఉంటుంది, మరీ తక్కువ ఏమి ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ కంపెనీ టు కంపెనీ. మేబీ ఎంఎన్సీస్ డిఫరెంట్గా పే చేయొచ్చు, లేదా స్టార్టప్స్ డిఫరెంట్గా పే చేయొచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వేర్ యూ జాయిన్ అండ్ కంపెనీ టు కంపెనీ అండ్ ఆల్సో బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్. మేబీ ఒక ఫ్రెషర్కి 6 figure శాలరీ కూడా రావచ్చు. కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్స్ యూ బిల్డ్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ వీ కెన్ టెల్. ఇన్స్టిట్యూట్ అంటే చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. నేను సజెస్ట్ చేసేది అంటే నేను చేసింది మాత్రం ఓడిన్ స్కూల్లో. బట్ మీరు రీసెర్చ్ చేయండి. మేబీ ఆస్క్ ఫ్యూ పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్. వాళ్ళని లింక్డ్ఇన్ త్రూ రీచ్ అవుట్ అవ్వచ్చు. నాకు చాలామంది రీచ్ అవుట్ అవుతారు ఓడిన్ స్కూల్స్ జాయిన్ అయ్యే ముందు. సో మేబీ యూ టు రీచ్ అవుట్ ఫ్యూ పీపుల్ అండ్ నో అబౌట్ ద ఇన్స్టిట్యూట్స్ బిఫోర్ జాయినింగ్ దెమ్ and know about the placements they are giving and curriculum. Are they genuinely telling what they are marketing through their online portals? This you can ask from the students who have already studied there. Based on that you can choose. ప్రతి జర్నీ చూసారు కదా, ఒక డేటా అనలిస్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అండర్స్టాండింగ్ ఉండాల్సింది అప్లికేషన్స్ ఏదైతే మీరు రోజు వాడుతున్నారో, ఇన్స్టాగ్రామ్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ ఎలా వర్క్ అవుతుంది, బ్యాక్ ఎండ్ ఎలా వర్క్ అవుతుంది, దెన్ డేటా బేస్లో డేటా ఎలా స్టోర్ అవుతుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ కాకపోయినా కూడా ఆ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ని కనెక్ట్ చేసే ఏపీఐస్, బ్యాక్ ఎండ్ డేటాబేస్ని కనెక్ట్ చేసే ఏపీఐస్, అండ్ ఆ ఏపీఐస్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి అనేది మీ అండర్స్టాండింగ్. డేటాబేస్లో కూడా SQL అని చెప్పేసి అంటాం అనమాట. ఆ
అసలు డేటాను ఎలా స్టోర్ చేస్తున్నాం, డేటాను ఎలా మ్యానిపులేట్ చేస్తున్నాం, డేటాను ఎలా యూజ్ చేస్తున్నాం, డేటాను ఎలా అనాలిసిస్ చేస్తున్నాం, అసలు డేటాతో జరుగుతున్నవన్నీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాలి. డేటాబేస్ ఫుల్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ప్రీవియస్ 3 పాడ్కాస్ట్ నుంచి కూడా మనం తెలుసుకున్నది ఇదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అండర్స్టాండింగ్ ఉండాల్సింది ఒక పైథాన్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, అండ్ దెన్ ద మస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ డేటాబేస్, రైట్? ఇవన్నీ అర్థమైతే, డేటా ఎలా వస్తుంది అనేది మీకు అర్థమైతే అప్పుడు మీరు డేటా అనాలిసిస్ అనేది చేయొచ్చు. అండ్ డేటా అనాలిసిస్ చేయడానికి మీకు కావాల్సింది బేసిక్ మ్యాథమెటిక్స్, అంటే స్టాటిస్టిక్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ పైథాన్ లైబ్రరీస్, అండ్ ఏవైతే మన పృథ్వీ గారు చెప్పారో ఈరోజు ఈ పాడ్కాస్ట్లో, ఆ అండర్స్టాండింగ్ ఉంచుకొని మీరు ఒక క్యాప్స్టోన్ ప్రాజెక్ట్, బేసిక్గా ఒక ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేస్తే, ఆ ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ కూడా నేను ఇప్పించాను. సో ఆ ప్రాజెక్ట్ అనేది మీరు చేస్తే అప్పుడు మీకు 100% గ్యారంటీ ఉంటుంది డేటా అనలిస్ట్గా జాబ్ అనేది వస్తుంది. దెన్ ఫ్రమ్ డేటా అనలిస్ట్ సీనియర్ డేటా అనలిస్ట్ అవ్వచ్చు, అక్కడ నుంచి మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అవ్వచ్చు, దాని తర్వాత డేటా ఇంజనీర్ కూడా ఉంటుంది, అది వేరే రోల్. దాని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటు సైడ్ అంతా వెళ్ళొచ్చు, NLP అవ్వచ్చు, మొత్తం అన్నీ వెళ్ళొచ్చు. బట్ బేసిక్ స్టెప్ ఏంటి, ఫౌండేషన్ ఏంటి, డేటాబేస్ అండర్స్టాండింగ్. ఏదైనా ఒక డేటా సెట్ ఇస్తే దాన్ని అర్థం చేసి దాన్ని అనాలిసిస్ చేసి మొత్తం అన్ని రిపోర్ట్స్ అన్ని ప్రొడ్యూస్ చేయడం, అవన్నీ చేయడం, ఏవైతే జాబ్ రోల్లో మన పృథ్వీ గారు చెప్పారు, రైట్? ఒకవేళ మీరు సెల్ఫ్గా నేర్చుకుందాం అనుకుంటుంటే మేబీ మీ జర్నీ అనేది స్లో అయిపోవచ్చు, డిలే అయిపోవచ్చు డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్ అవ్వడానికి. సో మీ దగ్గర ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అలాంటి ఇన్స్టిట్యూట్ ఎగ్జాంపులే నేను మీకు ఇచ్చాను, ఓడిన్ స్కూల్. కానీ మీ సైడ్ నుంచి రీసెర్చ్ అనేది చేయాలి ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళకంటే ముందు. సో ఇప్పుడు ఈ ఓడిన్ స్కూల్ గురించి కూడా నేను చెప్పింది, పృథ్వీ చెప్పింది ఓకే, బట్ మీరు మీ రీసెర్చ్ చేయాలని చెప్పి కింద డిస్క్రిప్షన్లో రిక్వెస్ట్ కాల్ బ్యాక్ లింక్ అనేది నేను ఇస్తున్నాను. అక్కడికి వెళ్ళి మీరు ఆ ఫామ్ ఫిల్ చేస్తే మీకు వాళ్ళే ఫోన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ చదువుతున్న స్టూడెంట్స్తో మాట్లాడాలన్నా కూడా మాట్లాడిస్తారు, లేదా మీరే ఓన్గా వెళ్ళి మాట్లాడండి, అన్నీ తెలుసుకోండి, రైట్? లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా పృథ్వీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ ఓడిన్ స్కూల్ ఫీచర్స్ వస్తేప్పటికి నాకు నచ్చింది పే ఆన్ ప్లేస్మెంట్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. అక్కడ ఏంటంటే మీ CTC, మీ జాబ్ వచ్చేసింది, మీరు కోర్స్ తీసుకుంటున్నప్పుడు ఒక సర్టెన్ అమౌంట్ అనేది పే చేయాలి, అండ్ ఆఫ్టర్ యువర్ జాబ్ మీరు 10% ఆఫ్ యువర్ CTC అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఇదొక ఏవైతే ఫర్దర్ కోహర్ట్ డేట్స్ అనేవి ఉన్నాయో ఓడిన్ స్కూల్ డేటా సైన్స్ ప్రోగ్రామ్వి, అవి కూడా నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తుంటాను. ఇవన్నీ ఇన్డెప్త్ రీసెర్చ్ చేసి ఇవన్నీ చూసుకోండి. ప్లేస్మెంట్స్ అవన్నీ సపోర్ట్ బాగుంది, మెంటర్షిప్ ఉంది, అన్నీ ఉన్నాయి, పోర్టల్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంది. కానీ మీ సైడ్ నుంచి మీరు రీసెర్చ్ అనేది చేయండి. రిక్వెస్ట్ కాల్ బ్యాక్ ఫామ్ ఇప్పుడే ఫిల్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ట్రై చేస్తున్న వాళ్ళు జాబ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.